ఇప్పుడు మళ్ళీ కూడా పడుతుంది నా మీద సోషల్ మీడియాలో, ఏందా బీసీలు ఈయన అనేది, ఈయన మాదిగ కులస్తుడు అని పడుతుంది ఇప్పుడు ఈరోజు రాత్రి. నేను ఫస్ట్ ఐఎమ్ సోషల్ సైంటిస్ట్, నేను సామాజిక శాస్త్రవేత్తని, నేను సోషల్ డాక్టర్ని, నేను సోషియాలజీలో పిహెచ్డి చేసిన ఒక సామాజిక శాస్త్రవేత్త, నిపుణత కలిగిన గుణంతో సంఘాన్ని ఎట్లా కట్టాలనో కట్టి డాక్టర్ని నేను. నాతో వైద్యం చేయించుకోండి, నాతో వైద్యం చేయించుకోండి. ఎందుకంటున్నా ఈ మాట? ఒక బీసీ బంధువు మిత్రుడు ఒక మాదిగ డాక్టర్ దగ్గర చేరిండట ఈ మధ్య, పెద్ద కార్డియాలజీ హాస్పిటల్. బీసీ ఆయన మంచి సాంప్రదాయ బీసీ ఆయన, మంచి 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 పంచగించగట్టాడు పెద్ద మనిషి. మొత్తానికి హాస్పిటల్ అటకం దొరపడ్డాడు, వైద్యం జరుగుతున్నది. ఈ హాస్పిటల్ ఎవరిది అని అడిగాడు. మాదిగోళ్ళ హాస్పిటల్ అన్నాడు. ఈయన సాంప్రదాయ బీసీ, మంచోడే కానీ సాంప్రదాయం. ఎమ్మటే గుండెకి పెట్టిన వైర్లు గీర్లు బీక్కొని ముక్కుకు పెట్టిన తీసిపోయిందట, గంటల పీనికెళ్ళింది. నేను ఇప్పుడు బీసీలకి వైద్యం చేయడానికి బయలుదేరిన డాక్టర్ని. మీరు వైర్లు బీక్కుంటే ఏమైందో చూడండి. మీ ఇష్టం, అది నాకు వచ్చే నష్టం ఏంటంటే వైద్యం చేయడానికి బయలుదేరి. ఆనాడు అంబేద్కర్ వైద్యానికి మీరు దొరకలే, ఆనాడు అంబేద్కర్ వైద్యానికి మీరు దొరకలే. కాన్షీరామ్ మండల్ కమిషన్ నినాదం ఇచ్చినప్పుడు దొరకలే. ఈనాడు 42% రిజర్వేషన్ల సాధన ప్రక్రియ. నిన్న కామారెడ్డిలో 1250 మంది నా సైనికుల్ని హాజరుపరిచిన మీటింగ్. నేను నాయకుడు కాదు దానికి, చిరంజీవి గారు రాష్ట్ర అధ్యక్షుడు. కానీ కార్యకర్తలుగా ఎవరితో మాట్లాడగలే వేదిక మీద ఏం మాట్లాడడం. నాకు అవకాశం ఇచ్చారు, దీన్ని ముందుకు నడిపించే ఒక ఇన్స్పైర్ చేసి ఈ జాతుల్ని ముందుకు నడిపియ్యా. నువ్వు ఎన్నో కులాలకి ఎంతో కాలంగా సామాజిక ప్రయాణం చేస్తున్నావు కదా, మాకు కూడా 4 విషయాలు చెప్పని నన్ను పిలిస్తే పోయాను. పని చేయడానికి పోయాను, చైతన్యం చేయడం కూడా పని చేయడానికి పోయాను. పని చేస్తా. ఇంకా చెప్తున్నా, ఇందాక ఒక మాట అన్నా, హాస్పిటల్లో వైర్లు బీక్కొని పోయాడు. ముఖానికి పెట్టింది బీకిండు, గుండెకి పెట్టిన వైర్లు బీకిండు. ఈ మాది కూడా హాస్పిటల్ ఎందుకని పోయిండు, పాపం చనిపోయాడు. నేనేమంటానంటే సామాజిక డాక్టర్గా నా సోదరుడు నువ్వు వద్దు నాకు వైద్యం చేయొద్దు, నేను చచ్చినా మంచిదే అని అంటే, నా అన్న నా తప్పుడు నా ఇంట్లో అంటే, నా సోదరుడు అంటే నేను గుంజి చెట్టు కట్టేసి పసర్లు పోసాను, వైద్యం చేసి బతికించుకుంటా. నిన్ను మాత్రం వదిలిపెట్టను. నువ్వు ఎన్నన్నా కొట్టినా తిట్టినా, ఆ రోజు అంతే అయింది మా వాడు అంబేద్కర్ టైంలో, కాన్షీరామ్ టైంలో అంతే అయింది. నేను అట్ట వదిలిపెట్టేటోని కాదు, చెట్లకు కట్టేసి చెట్ల పసర్లు పోస్తా, నిన్ను బతికించుకుంటా. నిన్నెట్టు నన్ను చంపడానికి వచ్చా నిన్ను బతికించుకుంటా. ఎందుకంటే ప్రతిచర్య చేసేటోడికి జగముండితనం కావాలి, అవమానాలకు సిద్ధం కావాలి. నువ్వు ఎవడివి? రేవంత్ రెడ్డి బీసీ ఉద్యమం చేస్తున్నాడు, కేసీఆర్ పార్టీలో కేటీఆర్ బీసీ ఉద్యమం చేస్తున్నాడు, అగ్రకులాలందరూ బీసీ ఉద్యమంలో పాల్గొని వచ్చాట. విశారదన్ మాదిగ కులస్తుడు బీసీల కోసం పోరాడు. ఎంతటి కుల వ్యవస్థ ఇది! వారి అమాయకత్వం అనుకుంటున్నాను నేను, బాధపడట్లేదు, అచైతన్యం అనుకుంటున్నాను. కాబట్టి నా చికిత్స, నా వైద్యం ముందు అతని కోసమే నా వైద్యం. నువ్వు నన్నంత వ్యతిరేకిస్తే నేను అంత ప్రేమిస్తాను, నువ్వు నన్నంత వ్యతిరేకిస్తే నేను అంత ప్రేమిస్తాను.